ట్యాప్లో పట్టుకొచ్చిన బోర్ వాటర్. ఓకే, ఇది వచ్చి దీనిలో ఏం పోయలేదు. ఇప్పుడు మేము రెగ్యులర్గా వాడేటువంటి మినరల్ వాటర్ దీనిలో పోస్తున్నాం. ఇది pH వాల్యూ 8.5 ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్. ఇది ఈ ప్లాస్టిక్ గ్లాస్లో పోస్తాం. ఇప్పుడు మనం pH వాల్యూ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి ఒరిజినల్ pH టెస్టర్ అని ఇది ఆన్లైన్లో అమ్ముతారు. ఈ టెస్టర్లో 3 డ్రాప్స్ వేస్తే మనకి రెడ్ కలరు, ఎల్లో కలరు, లేదంటే ఎల్లోయిష్ గ్రీన్ కలర్ ఉంటే ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి. అదే గ్రీన్ కలర్లో 6, 7, 8, 6, 7 కాదు 7 ఉన్నట్లయితే కొద్దిగా థిక్ గ్రీన్ ఉంటే అది న్యాచురల్ వాటర్ అన్నట్టు. అదే 8 నుంచి 14 వరకు ఉంటే ఆల్కలైన్ వాటర్ అని ఇక్కడ ఆల్రెడీ దీనిలో ఇచ్చాడు. చూడండి, రెడ్, ఆరెంజ్ కలరు, బ్లూయిష్, ఆరెంజ్ గ్రీన్ మిక్స్ అయినటువంటి లైట్ గ్రీన్ కలర్, తర్వాత గ్రీన్ షేడ్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది, అది న్యాచురల్. నెక్స్ట్ ఆల్కలీన్ వచ్చి బ్లూ కలర్. ఇప్పుడు మనం ఈ మూడిట్లో వేటికి బ్లూ కలర్ వచ్చిందో చూద్దాం. అంటే pH వాల్యూ 8 కంటే అబవ్ ఉన్నటువంటి. One, 2, 3. 2 days. అది బోర్ వాటర్ అండి. ఇది వచ్చి మేము రెగ్యులర్గా తాగే మినరల్ వాటర్. 3. ఇది ఆల్కలైన్ వాటర్. పైకి చూపించు. ఇది చూడండి, ఆల్కలైన్ వాటర్ బ్లూ కలర్లోకి వచ్చేసింది. రెగ్యులర్గా మనం తాగేటువంటి బయట కొనుక్కొచ్చే డబ్బాల్లో 5 రూపీస్కి 10 రూపీస్కి 20 లీటర్స్ కొనుక్కొచ్చేటువంటి వాటర్ బాటిల్ వాటర్, మినరల్ వాటర్. ఇది వచ్చి మేము రెంట్కుండేటువంటి ప్లేస్లో బోర్ వాటర్, గ్రౌండ్ వాటర్. మీరే డిఫరెన్స్ చూసారు కదా. ఆల్కలైన్ వాటర్ వచ్చి బ్లూ కలర్లోకి వచ్చింది కాబట్టి దీని pH వాల్యూ ఎంత అయింది మీకు